Hello, dear students. Welcome back to Physics and Telugu channel. How are you all? I hope you all are doing good. Okay, so as you know, my dear students, that మనమైతే మన Physics and Telugu ఛానల్లో టార్గెట్ సిరీస్ని స్టార్ట్ చేసేసాం. అండ్ ఈ టార్గెట్ సిరీస్ అయితే ఒక 45 డేస్ సిరీస్. అండ్ ఇందులో ఐపీఈకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ప్రిపరేషన్ అయితే మనం స్టార్ట్ చేసాం. సో ఈ యొక్క ఛానల్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క చాప్టర్కి గన్ షార్ట్ క్వశ్చన్స్, ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆ క్వశ్చన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈ డిస్కస్ చేసిన నోట్స్ కూడా, ఈ చాప్టర్స్ యొక్క నోట్స్ కూడా మీకు మా యాప్లో అయితే దొరుకుతుంది. సో యాప్ యొక్క ఓకే ఇన్ఫర్మేషన్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లైక్ జేఈ మెయిన్స్ అండ్ నీట్కి ప్రిపేర్ అవుతుంటే సో దానికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మీకు మా యాప్లో ఉంటుంది. ప్లస్ మీరు ఒకవేళ మాక్ టెస్ట్ కూడా ట్రై చేయాలనుకుంటే సో మాక్ టెస్ట్కి సంబంధించిన కూడా కాన్సెప్ట్ కూడా మన యాప్లో అవైలబుల్ ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, సో ఆ లింక్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇవన్నీ బెనిఫిట్స్ని కూడా యూ కెన్ అవైల్ ఇట్, మై డియర్ స్టూడెంట్స్. సో ఇలాగే మీరు మాతో పాటు ఎవ్రీ డే మా వీడియోస్ని ఫాలో అవుతూ ఈ ప్రిపరేషన్ అనేది చూడండి. ప్లస్ మీ ఈ ఇన్ఫర్మేషన్ని మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఇస్తున్నారు అనేది అయితే మేము గట్టిగా నమ్ముతున్నాం. ఓకే, సో ఈరోజు మనం అగైన్ ఈ సెషన్లో రైట్ సీనియర్ బాటనీ నుండి we have a chapter that is plant growth and development. Okay, so plant growth and development chapter నుండి 4 marks question అయితే మనం we are going to discuss today, my dear student. Right, plant growth and development నుండి పక్కా ఒక 4 mark questions అయితే వస్తుంది మీకు. So what is that 4 mark questions? Let us discuss. Okay, right. So ఇంకొకసారి ఐఎమ్ రిమైండింగ్ దీస్ ఆర్ ద గన్ షార్ట్ క్వశ్చన్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. సో మీ ప్రిపరేషన్ని మాతో పాటు చేయండి. ఐ హోప్ యు ఆర్ సిట్టింగ్ విత్ యువర్ నోట్స్, పెన్సిల్స్ యాజ్ వెల్ యాజ్ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే దాంతో పాటు ఉన్నారని. సో లెట్స్ బిగిన్. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ నోట్ ఆన్ అగ్రికల్చరల్ ఆర్ హార్టికల్చరల్ అప్లికేషన్ ఆఫ్ ఆక్సిన్. ఓకే, సో ఇక్కడ ఒకవేళ చాప్టర్ నేమ్ చూసినట్టయితే the name of the chapter is plant growth and development. So plant growth కి సంబంధించినవి ప్లాంట్ లో 5 గ్రోత్ హార్మోన్స్ ఉంటాయన్నమాట. సో ఈ గ్రోత్ హార్మోన్స్ ని మనం రెగ్యులేటర్స్ అని కూడా అనొచ్చు, లేదా ఫైటో హార్మోన్స్ అంటాం. వి బేసికలీ కాల్ దెమ్ యాజ్ అ ఫైటో హార్మోన్స్ కదా. సో ప్లాంట్లో గ్రోత్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది అంటే కూడా దీని వెనక హార్మోన్స్ ప్రెజెంట్ ఉంటాయి. హార్మోన్స్ అనగా కెమికల్ మెసెంజర్స్, కెమికల్స్ ప్రెసెంట్ ఉంటాయన్నమాట, ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో అలాగే ఫస్ట్ హార్మోన్ ఏదైతే డిస్కవర్ చేయబడిందో అదైతే ఆక్సిన్. అండ్ ఆక్సిన్ ఒక ఫంక్షన్ ఏంటి అనేది అయితే ద క్వశ్చన్ ఈజ్. ఓకే, సో ఆక్సిన్ ఒక ఫంక్షన్ని మనం ఒక స్టోరీ లాగా గుర్తుంచుకుందాం. దెన్ ఈ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో స్టోరీ బిగిన్స్ లైక్ దిస్. అందరూ కూడా జస్ట్ ఫర్ అ వైల్ పెన్సిల్ లేదా మీ బుక్లో మీ చేతిలో ఉండే బుక్ని పక్కకు పెట్టేసేయండి. అండ్ ఈ స్టోరీని కొంచెం కాన్సన్ట్రేషన్తో గమనించండి. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ దిస్ చాప్టర్ విల్ బీ అ ఫెంటాస్టిక్. ఓకే, సో ఇలా ఉందన్నమాట. ఆక్సిన్ ఒక డాగ్ పేరు. చూడండి మై డియర్ స్టూడెంట్, నార్మలీ ఆక్సిన్ అనేది ఒక డాగ్ పేరు కాదు. ఆక్సిన్ ఈజ్ అ ప్లాంట్ హార్మోన్. అయితే ఇక్కడ ఇవన్నీ ఫంక్షన్స్ని గుర్తుంచుకోవడానికి ఒక చిన్న స్టోరీ రూపంలో నేను మీకు ఆన్సర్ని చెప్తున్నాను అనమాట. ఓకే, ఒక అజ్యూమ్ చేసుకుందాం దాట్ ఆక్సిన్ అనేది ఒక కుక్క పేరు అనమాట. రైట్, ఈ ఆక్సిన్ అనే ఒక డాగ్ ఒకసారి ఆలోచిస్తుంది. ఓకే, ఏంటి, నేను ఒక అగ్రికల్చరల్ ప్రాసెస్ని నేను చేయాలనుకుంటున్నాను, ఒక ల్యాండ్ని ఒక ఫీల్డ్లో. రైట్, అండ్ అక్కడ టమాటోస్ని గ్రో చేద్దామని అనుకుంటారు ఎవరు, ఆక్సిన్. ఆక్సిన్కి ఒక రోజు ఒక తలంపు వస్తుంది, నేను కూడా ఈ వ్యవసాయం అనే దాంట్లో దిగిపోతే ఎంత బాగుంటుంది, అయితే నేను టమాటోస్ని అయితే అక్కడ నా ఒక పొలంలో అయితే నా ఒక చైన్లో అయితే టమాటోస్ని గ్రో చేస్తాను. అయితే ఇదేం చేస్తుంది, ఒక టమాటో ఒక స్టెమ్ను అయితే తీసుకొస్తుంది అనమాట. టమాటో ఒక స్టెమ్ని తీసుకొస్తుంది. ఓకే, నోట్లో పట్టుకొని ఆక్సిన్. రైట్, ఆక్సిన్ ఎవరు, ఆ డాగ్ నోట్లో ఇలా ఉంచుకొని ఆ స్టెమ్ని తీసుకొస్తుంది. రైట్, తీసుకొని వచ్చిన తర్వాత ఆ స్టెమ్ని ఆ భూమిలో ఇలా పాతి పెడుతుంది అనమాట. సో అలా అది భూమిలో పాతి పెట్టిన తర్వాత సో గుర్తుంచుకోండి, స్టెమ్ మన ఫస్ట్ ఫంక్షన్. ఏ స్టెమ్, టమాటో ఒక స్టెమ్ అనమాట. తీసుకొచ్చింది,
అండ్ అక్కడ పాతి పెట్టిందనమాట. రైట్. సో ఆ తర్వాత ఆక్సిన్ ఏం చూసిందంటే ఆ స్టెమ్ నుండి రూట్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఓకేనా. సో స్టెమ్ నుండి ఏం డెవలప్ అయ్యాయి, రూట్స్ డెవలప్ అవుతున్నాయి. రైట్. సో ఆక్సిన్ ఒక ఫంక్షన్ ఏంటి, స్టెమ్ నుండి రూట్ ఫార్మేషన్. ఇలా మీరు లింక్ పెట్టుకోండి. నెక్స్ట్ రూట్స్ అయితే డెవలప్ అయ్యాయి, అలాగే ఆ స్టెమ్ నుండి ప్లాంట్ కూడా డెవలప్ అయింది అండ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. రైట్. ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఫ్లవర్స్ నుంచి ఫర్దర్ ఏమొస్తాయి, ఫ్రూట్ కూడా డెవలప్ అయింది. టమాటో ఇస్ అ ఫ్రూట్ యాక్చువల్గా. సో ఈ టమాటో స్టెమ్ తీసుకొచ్చింది ఎవరు, ఆక్సిన్ అని ఒక చిన్న కుక్క. రైట్. ఆ ఆక్సిన్ ఏం చేసింది, తన ఒక ల్యాండ్లో అదైతే పాతి పెట్టినప్పుడు తర్వాత ఏమైంది, ఒక స్టెమ్ నుండి రూట్స్ అయితే డెవలప్ అయ్యాయి. అలాగే ఏంటి, ఫ్లవర్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ అయ్యాయి. ఫ్లవర్స్ నుంచి ఏం డెవలప్ అవుతాయి, ఫ్రూట్స్ అనేవి కూడా, టమాటోస్ అనేవి కూడా ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఏం చెప్తున్నామో అవి ఫంక్షన్స్. ఇస్ ఇట్ క్లియర్? తర్వాత ఈ ఆక్సిన్ అనేది ఆలోచిస్తుంది, నా ఫ్రూట్స్ అంటే టమాటోస్ అయితే ఎంత అందంగా వచ్చాయి, అయితే ఇవి కింద రాలిపోకూడదు అని. సో ఆక్సిన్ ఆ టమాటోస్ని యంగ్గా అంటే ఇంకా ఏమంటారు గ్రీన్గా ఉన్నప్పుడే అవి రాలిపోకుండా చూసుకుంటుంది. సో ఆక్సిన్ ఒక ఫంక్షన్ ఇక్కడ ఏంటి, ఇట్ ప్రివెంట్స్ ద ఫాలింగ్ డౌన్ ఆఫ్ ద ఫ్రూట్స్. ఓకే. స్టోరీని గుర్తుంచుకోండి, ఫంక్షన్ ఆటోమేటిక్గా నేను మీకు ఎలా గుర్తుంచుకోవాలో చెప్తానమాట. ఆ తర్వాత సో ఈ ఆక్సిన్ చూస్తుందనమాట, పక్క వాళ్ళు నా పొలంని చూస్తున్నారు, నా టమాటోస్ తినేస్తారేమో, వాళ్ళు తీసేసుకుంటారేమో, సో వాళ్ళ నుంచి నా పొలం ఏం చేయాలి, కాపాడాలని. సో ఈ ఆక్సిన్ ఏం చేస్తుంది, ఆ పొలం చుట్టూ ఒక ఫెన్స్ అయితే కడుతుందనమాట, డిఫరెంట్ చేయడానికి. నా పొలం ఇది డిఫరెంట్, మీది వేరే. సో డిఫరెంట్ చేయడానికి, డిఫరెన్సియేషన్ చేయడానికి ఒక ఫెన్స్ అయితే కడుతుంది. దీన్ని మనం జైలం డిఫరెన్సియేషన్ అని అంటాం. అలాగే ఇప్పుడు ఆక్సిన్కి ఇంకొక ఆలోచన వస్తుంది, ఏంటి, నా పొలంలో అన్వాంటెడ్ వీడ్స్ ఓకే, పిచ్చి చెట్లు అయితే గ్రో అవ్వకూడదు. ఓకే. దీన్ని గ్రోత్ని స్టాప్ చేయాలి. సో ఆక్సిన్ ఒక హర్బిసైడ్ అంటే ఆ వీడ్స్ని గ్రో అవ్వకుండా ప్రివెంట్ చేసే ఒక కెమికల్ లా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఈ స్టోరీని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఫంక్షన్స్ని చూద్దాం. ఏంటి, ఆక్సిన్. ఓకే. ఆక్సిన్ ఆర్ పవర్ఫుల్ గ్రోత్ హార్మోన్. సో మనకు తెలిసిందే ఇది ఒక గ్రోత్ హార్మోన్, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఓకే. ప్లస్ స్టెమ్ అండ్ రూట్ టిప్స్ ఆఫ్ ప్లాంట్స్లో అయితే ప్రెసెంట్ ఉంటుంది. ఇది ఎక్కడ ప్రెసెంట్ ఉంటుంది, స్టెమ్, బేసికలీ టిప్స్లో మాత్రమే ప్రెసెంట్ ఉంటుంది, అది మనకు గుర్తుండాలి. బేసికలీ ఇది టిప్స్ అంటే ఎడ్జ్లో ప్రెసెంట్ ఉంటుంది అనమాట. సో రూట్ యొక్క టిప్లో లేదా స్టెమ్ యొక్క టిప్లో ప్రెసెంట్ ఉంటుంది ఇది ఆక్సిన్. ఓకే. సో ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ చూస్తే మనం ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, రైట్, ఇన్ స్టెమ్ కటింగ్. ఇక్కడ నుంచి మన ఆన్సర్, ఇన్ స్టెమ్ కటింగ్ ఇనిషియేషన్ ఆఫ్ రూట్స్ ఈజ్ నోటీస్. ఇందాక మీకు చెప్పాను, ఆక్సిన్ అని ఒక డాగ్ ఏం చేస్తుంది, స్టెమ్ని తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఆ స్టెమ్ అనేది పాతి పెడుతుందో అక్కడి నుంచి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఫంక్షన్ ఏంటి, ఇది రూట్స్ ఫార్మేషన్లో హెల్ప్ అవుతుంది. ఏది, ఆక్సిన్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆక్సిన్ స్టిమ్యులేట్ ఫ్రూట్ గ్రోత్ ఇన్ టమాటోస్. చెప్పాను కదా. సో ఫ్రూట్ యొక్క ఫార్మేషన్, ఫ్రూట్ గ్రోత్ ఫార్మేషన్ అవుతుంది ఎక్కడ, టమాటోస్లో. సెకండ్ నెక్స్ట్ ఫంక్షన్, ఓకే, ఈ టమాటోస్ రాలిపోకూడదు అంటే ఫ్రూట్ కింద పడిపోకూడదు అనే జాగ్రత్త కూడా తీసుకుంటుంది ఎవరు, ఆక్సిన్. సో ఆక్సిన్ ఫంక్షన్స్ చూడండి, స్టెమ్, రైట్, టమాటో ఒక స్టెమ్ తీసుకుని వచ్చింది, రైట్, పాతి పెట్టినప్పుడు రూట్స్ వచ్చాయి. సో రూట్ ఫార్మేషన్లో ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఆక్సిన్. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి, అక్కడ నుండి ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ కూడా వచ్చాయి. అయితే ఆ ఫ్రూట్ ఫార్మేషన్లో ఎవరు హెల్ప్ చేస్తున్నారు, మరి ఆక్సిన్. ఏ ప్లాంట్లో, టమాటోస్లో. అలాగే ఈ ఫ్రూట్స్ అనేవి రాలిపోకూడదు అనే జాగ్రత్త చేస్తుందన్నమాట ఎవరు, ఆక్సిన్. సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ ఆక్సిన్. నెక్స్ట్, ఆక్సిన్ కంట్రోల్ జైలం డిఫరెన్సియేషన్. చెప్పాను కదా. సో డిఫరెంట్ అనేది అంటే ఒక ఫెన్స్ లాగా కట్టేస్తుంది, దాన్ని మనం జైలం డిఫరెన్సియేషన్. సో ఇట్ కంట్రోల్, జైలం డిఫరెంట్ అవ్వకుండా, డిఫరెన్షియేట్ అవ్వకుండా చూసుకుంటుందన్నమాట, హెల్ప్ ఇన్ గ్రోత్. అలాగే మీకు చెప్పాను, ఆక్సిన్ ఒక హర్బిసైడ్ లాగా కూడా హెల్ప్ అవుతుంది, అంటే కెమికల్ విచ్ కిల్స్ ద గ్రోత్ ఆఫ్ అన్వాంటెడ్ హర్బ్స్. ఓకే. సో 2,4-D ఆక్సిన్ యొక్క టైప్ ఇది 2,4-D. సో ఈ 2,4-D అనేది అన్వాంటెడ్ హర్బ్స్ని, వేరే అన్వాంటెడ్ ప్లాంట్స్ని అయితే అక్కడ గ్రో అవ్వనివ్వదు. ఓకే. అండ్ అలాగే ఇట్ ఈస్ యూస్ టు ప్రిపేర్ లాన్స్ గ్రీన్గా, ఓకే, పచ్చగా గడ్డి రైట్ ఉండేటట్లు లాన్స్ ప్రిపరేషన్లో కూడా ఆక్సిన్ యూస్ అవుతుంది. ఇక్కడ వరకైతే ఫంక్షన్స్. ఓకే. ఐ హోప్ యూ రిమెంబర్ డాగ్ నేమ్ ఇస్ ఆక్సిన్.
ఓకే స్టెమ్ రైట్ ఏమది టమాటో స్టెమ్ ఎప్పుడైతే అలా పెడతామో రూట్స్ డెవలప్ అవుతాయి ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ స్టెమ్ నుండి ఫ్రూట్స్ వస్తాయి. ఏ ఫ్రూట్స్? టమాటోస్. సెకండ్ ఫంక్షన్. థర్డ్ ఫంక్షన్ ఏంటి? ఈ ఫ్రూట్స్ కింద రాలిపోకుండా చూసుకుంటుంది. సో థర్డ్ ఫంక్షన్. ఫోర్త్ ఫంక్షన్ ఏంటి? రైట్ వాట్ ఇస్ ద ఫోర్త్ ఫంక్షన్ మై డియర్ స్టూడెంట్స్? రైట్ ఆక్సిన్ ప్రొటెక్ట్ చేసుకుంటుంది అనమాట అండ్ టు కంట్రోల్ జైలమ్ డిఫరెన్సియేషన్. ఫిఫ్త్ ఫంక్షన్ ఏంటి? ద ఆక్సిన్ ఒక హెర్బిసైడ్ లా ఫంక్షన్ చేస్తుంది. అన్వాంటెడ్ హర్బ్స్ అయితే తన ఫీల్డ్ లో గ్రో అవనివ్వదు. ప్లస్ ఈ ఆక్సిన్ ని మనం లాన్ ప్రిపరేషన్ లో కూడా యూజ్ చేసుకుంటాం. సో ఇవి ఫంక్షన్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ రైట్ రిమూవల్ ఆఫ్ షూట్ టిప్ అంటే మనం ఎప్పుడైతే మీరు చూసుండొచ్చు ఒక ఫార్మర్ కానీ మనకు ఒకవేళ గార్డెన్ అనేటట్టు ఉంటే రైట్ ఈ టాప్ టిప్స్ ని మనం కట్ చేసినట్టయితే ఏమవుతుంది? లాటరల్ టిప్ని మనం ఎప్పుడైతే కట్ చేస్తామో బ్రాంచెస్ అనేవి సైడ్స్ లో డెవలప్ అవుతాయి. లాటరల్ బడ్స్ డెవలప్ అవుతాయి. దీన్నే మనం టీ ప్లాంటేషన్. దిస్ ఫినామినన్ ఈజ్ అప్లైడ్. ఈ ఫినామినన్ ఓకే ఎక్కడ అప్లై చేస్తాం? టీ ప్లాంటేషన్ లో అప్లై చేస్తాం. ఓకే అండ్ హెడ్జ్ మేకింగ్ అంటే బుషెస్ లో మేకింగ్. ఒక బుష్ లేదా టీ ప్లాంట్స్ గ్రో అవ్వాలి అని అంటే వాళ్ళు పైన టిప్ని ఎప్పుడు కూడా కట్ చేస్తుంటారు. సో దాట్ సైడ్స్ నుంచి బ్రాంచెస్ అనేవి డెవలప్ అవ్వాలి, అది బుషీగా డెవలప్ అవ్వాలి అనేది. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ ది ఆక్సిన్. ఓకే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ ఆఫ్ జిబ్బర్లిన్. ఈ ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు ఏం చూస్తున్నారో వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ టుడేస్ క్లాస్, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ హార్మోన్స్. ఎన్ని హార్మోన్స్ ఉన్నాయి ప్లాంట్స్ లో? 5 హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ ని మనం రైట్ ఫైటో హార్మోన్స్ అంటాం. రైట్ సో ఫస్ట్ ఆక్సిన్ అయితే డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ ఈస్ జిబ్బర్లిన్. వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ జిబ్బర్లిన్? దట్ ఈస్ ద క్వశ్చన్. 4 మార్క్ క్వశ్చన్ అనమాట. సో దీన్ని కూడా మనం ఒక స్టోరీ లాగా గుర్తుంచుకుందాం. ఓకే ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై డియర్ స్టూడెంట్. ఓకే జిబ్బర్లిన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, లేదా గబ్బర్ సింగ్ అనుకుందాం, ఒక వ్యక్తి ఉంటాడనమాట. రైట్ స్ట్రాంగ్ పర్సన్. అండ్ ఆ జిబ్బర్లిన్ది ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ? ఆల్కహాల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ. అర్థమవుతుందా స్టోరీ ఏంటి? స్టోరీ ఈజ్ అబౌట్ జిబ్బర్లిన్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ అ హార్మోన్, ప్లాంట్ హార్మోన్, ఫైటో హార్మోన్. అయితే మనం ఫంక్షన్స్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఫంక్షన్స్ ఆర్ లైక్ దిస్. జిబ్బర్లిన్ ఒక గొప్ప వ్యక్తి ఉంటాడనమాట. ఓకే గబ్బర్ సింగ్ లాగా. అండ్ ఈ వ్యక్తి దగ్గర ఒక ఆల్కహాల్ ఫ్యాక్టరీ ఉంది. ఆల్కహాల్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు మనకి ఏం కావాలి? ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏం కావాలి? యూజువలీ ఈ ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఫ్రూట్స్ కావాలి, దానికి సంబంధించిన సీడ్స్ ఉండొచ్చు, లేదా దానికి సంబంధించిన సెరల్స్ ఉండొచ్చు కదా. సో అవి కావాలన్నమాట. సో ఈ జిబ్బర్లిన్ ఒక ఆల్కహాల్ ఫ్యాక్టరీకి 2 సిస్టర్స్ ఉంటారు పనిచేసే వాళ్ళు, మెయిన్ మేనేజర్స్. 2 సిస్టర్స్ ఉంటారు. ఒక సిస్టర్ పేరు ఓకే బోల్టింగ్, ఇంకొక సిస్టర్ పేరు వచ్చేసి మాల్టింగ్. బాగా అర్థం చేసుకోండి. జిబ్బర్లిన్ ఒక ఫంక్షన్స్ ఏంటంటే రైట్ దాన్ని మనం ఒక స్టోరీలో అర్థం చేసుకుంటాం. జిబ్బర్లిన్ ఇస్ అ మ్యాన్, అ హెఫ్టీ పర్సన్. ఓకే జిబ్బర్లిన్ దగ్గర ఒక ఆల్కహాల్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఆల్కహాల్ ఫ్యాక్టరీలో ఒక 2 మెయిన్ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు మిగతా వాటినంతా చూసుకుండడానికి. సో 2 సిస్టర్స్ పేరు, ఒక సిస్టర్ పేరేమో బోల్టింగ్, ఇంకొక సిస్టర్ పేరేమో మాల్టింగ్. బాగుంది కదా రైట్? ఈ నేమ్స్ యాక్చువల్లీ ఫంక్షన్స్లో గుర్తుంచుకోవాలి మనం, బోల్టింగ్ అండ్ మాల్టింగ్. మాల్టింగ్ అనగా బేసికలీ ఆల్కహాల్ ప్రొడక్షన్ చేసే ముందు యూజువలీ నేనైతే విన్నాను, ఈ సెరల్స్ ఏవైతే ఉంటాయి కదా గ్రెయిన్స్ అనేవి, వాటిని ఫస్ట్ వీళ్ళు నానపెడతారనమాట. తర్వాత అవి స్ప్రౌట్ అంటే ఏమంటారు, స్ప్రౌట్స్ మొక్కగా మై కరెక్ట్ ఐ హోప్. స్ప్రౌట్స్ అనేవి ఎప్పుడైతే బయటికి వస్తాయో అప్పుడు దాన్ని తీసుకొని వాళ్ళు ప్రొడక్షన్ ఆఫ్ దీస్ ఏంటి ఈ ఆల్కహాల్ లేదా బెవరేజెస్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ని ఎక్కడైతే సెరల్స్ని నానపెట్టడమో లేదా అవి స్ప్రౌటింగ్ చేయడమో ఈ ప్రాసెస్ని మనం మాల్టింగ్ అంటాం. సో జిబ్బర్లిన్ ఒక ఫంక్షన్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద మాల్టింగ్ ఆఫ్ సెరల్స్. ఓకే మాల్టింగ్ ఆఫ్ ద సీడ్స్.
అదొక ఫంక్షన్. నెక్స్ట్ బోల్టింగ్ అనే ఒక సిస్టర్ ఉంది కదా. సో బోల్టింగ్ అంటే అర్థం ఏం తెలుసా, ప్లాంట్స్లో బేసికలీ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఉంటాయి కదా. నోడ్స్ స్టెమ్ మీద, ప్లాంట్స్లో స్టెమ్ ఉంటుంది, స్టెమ్ పైన రైట్ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఉంటాయి. సో ఈ జిబర్లిన్ యాక్చువల్లీ ఏం చేస్తుందంటే ఆ ఇంటర్ నోడ్ యొక్క లెంత్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఒకటేం చేస్తుంది, మాల్టింగ్లో హెల్ప్ అవుతుంది, ఇంకోటి ఏంటి బోల్టింగ్ అనగా ఇంటర్ నోడ్ ఏదైతే ఉందో ఇంటర్ నోడ్ లెంత్ని ఇది యాక్చువల్లీ ఇంక్రీజ్ చేస్తుంది. లెట్ మీ టెల్ యూ హియర్. ఓకే, లెట్ us సే ఇది స్టెమ్ రైట్. సో స్టెమ్ పైన ఏముంటాయి మనకు, నోడ్స్ ఉంటాయి రైట్. దీస్ ఆర్ నోడ్స్, నోడ్ అండ్ ఈ గ్యాప్ని మనం ఇంటర్ నోడ్ అంటాం, ఇంటర్ నోడ్. ఓకే, సో షుగర్ కేన్ రైట్, ఈ షుగర్ కేన్ యొక్క స్టెమ్ లెంత్ ఇంకా పెద్దగా అవ్వాలి అని అంటే ఈ జిబర్లిన్ దాని వెనక ఉంటుందన్నమాట. జిబర్లిన్ యాక్చువల్లీ ఈ ఇంటర్ నోడ్ స్పేస్ ఇదైతే మనకి ఏం కనిపిస్తుందో ఇది చిన్నగా, ఈ ఇంటర్ నోడ్ గ్యాప్ని అయితే పెద్దగా చేస్తుంది. ఇంటర్ నోడ్ అనేది పెద్దగా అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్టెమ్ యొక్క వాట్ యు సే ద షుగర్ కేన్ స్టెమ్ యొక్క లెంత్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో జిబర్లిన్ రైట్, జిబర్లిన్ ఫంక్షన్ ఏంటి, ఒక మ్యాన్ అనుకుందాం, ఇక్కడ ఆల్కహాల్ ఫ్యాక్టరీ ఉంది. సో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, బోల్టింగ్ అండ్ మాల్టింగ్. సో ఫంక్షన్ ఆఫ్ ద జిబర్లిన్ ఏంటి, ఇట్ హెల్ప్స్ ఇన్ ద మాల్టింగ్ ఆఫ్ ద సిరల్స్ ఆర్ సీడ్స్ ఆర్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద బోల్టింగ్ అనగా ఇట్ ఇంక్రీజెస్ ద లెంత్ ఆఫ్ ద ఇంటర్ నోడ్. అయిపోయిందా. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు వైన్ ప్రొడ్యూస్ చేయాలి లేదా వాట్ ఇస్ దట్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేయాలంటే ఈ జిబర్లిన్, ఇవి అన్ని ఫంక్షన్స్ ఇలా గుర్తుంచుకోండి. 3 ఫ్రూట్స్ యూజ్ చేస్తారనమాట. ఈ జిబర్లిన్ అనేది ఏం చేస్తుంది, యాపిల్ యొక్క యాపిల్ ఫ్రూట్ ఏదైతే ఉందో యాపిల్ ఫ్రూట్ది షేప్ అనేది ప్రాపర్గా ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది. జిబర్లిన్ హెల్ప్స్ ఇన్ ద ఎన్లార్జ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద ఫ్రూట్. ఏ ఫ్రూట్, యాపిల్ ఫ్రూట్. సెకండ్ వన్, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, గ్రేప్స్ స్టాక్ ఏదైతే ఉంటుందో లెంత్ ఆఫ్ ద గ్రేప్ స్టాక్ని ఓకే అది ఇంక్రీజ్ చేయడానికి కూడా జిబర్లిన్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, ఆల్రెడీ డిస్కస్ చేసాం, షుగర్ కేన్లో ఉన్న ఆ స్టెమ్ యొక్క లెంత్ని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది. సో షుగర్ కేన్ స్టెమ్ని ఇంక్రీజ్ చేయడం, యాపిల్ ఫ్రూట్స్ని ప్రాపర్గా పెద్దగా చేసి ప్రాపర్ షేప్ ఇవ్వడానికి కూడా జిబర్లినే హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, గ్రేప్స్ యొక్క స్టాక్ పెద్దగా ఇంక్రీజ్ అవ్వడానికి కూడా, లెంత్ని ఇంక్రీజ్ అవ్వడానికి కూడా జిబర్లినే హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ కార్నిఫెరస్ లైక్ పైనస్, జిమ్నోస్పర్మ్స్ ఇవి ఓకే. ప్లాంట్స్ మనకు తెలుసు డివిజన్స్ ఉంటాయి, 5 డిఫరెంట్ డివిజన్స్. సో అందులో జిమ్నోస్పర్మ్స్ రైట్, కార్నిఫెరస్. సో కార్నిఫెరస్లో కూడా మెచ్యూరిటీ ఆఫ్ సీడ్స్ని ఇది త్వరగా చేస్తుంది అనమాట. సీడ్స్ అనేవి జల్దీ మెచ్యూర్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ని ఇప్పుడు మనం పాయింట్స్లో అర్థం చేసుకుందాం. సో వాట్ ఈస్ దాట్, జిబర్లిన్స్ ఆర్ గ్రోత్ హార్మోన్స్ రైట్, స్టిమ్యులేట్ ఫ్రూట్ రైపనింగ్. యాక్చువల్లీ రైపనింగ్ అనేది ఇథలిన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ స్టెమ్ ఎలాంగేషన్ మనం ఆల్రెడీ చదివాము. సో ఇవన్నీ ఫంక్షన్సే, ఫ్లవరింగ్, సెక్స్ ఎక్స్ప్రెషన్, ఎంజైమ్, ఇండక్షన్, లీవ్, ఫ్రూట్స్ అండ్ ఎసెన్స్. బట్ దీనికంటే ముందు మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. సో జిబర్లిన్స్ అనేవి యాక్చువల్గా మోర్ దెన్ 100 టైప్స్ డిస్కవర్ అయ్యాయి ఇప్పుడు వరకు, డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయన్నమాట. అండ్ వీటిని మనం GA1 జిబర్లిక్ యాసిడ్, యాక్చువల్గా జిబర్లిక్, G స్టాండ్స్ ఫర్ జిబర్లిక్, A స్టాండ్స్ ఫర్ యాసిడ్, జిబర్లిక్ యాసిడ్ 1, జిబర్లిక్ యాసిడ్ 2, జిబర్లిక్ యాసిడ్ 3, ఈ రకంగా వీటికి నేమ్స్ అయితే ఇచ్చారనమాట. ఓకే, సో వాట్ ఆర్ అవర్ ఫంక్షన్స్, మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి రైట్. జిబర్లిక్ యాసిడ్ హ్యాజన్స్ అనగా ఇట్ ఇంక్రీజెస్, హ్యాజన్స్ అంటే ఫాస్టన్స్, ఇట్ ఇంక్రీజెస్ ఫాస్ట్గా రైట్ మెచ్యూరిటీ పీరియడ్ ఆఫ్ కానిఫర్స్ కదా. కానిఫర్స్లో మెచ్యూరిటీ పీరియడ్ని చాలా తొందరగా చేసేస్తుంది అనమాట, అర్లీ సీడ్ ప్రొడక్షన్ కోసం. ఇలా గుర్తుంచుకోండి, జిబర్లిన్కి ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేయాలి కదా. సో ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేయాలంటే సీడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ కావాలి. సో ఇదేం చేస్తుంది, కార్నిఫరస్లో సీడ్స్ ప్రొడక్షన్ని త్వరగా చేపిస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే త్వరగా ఇక్కడ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో దాట్స్ ద ఫస్ట్ ఫంక్షన్. కార్నిఫెరస్లో మెచ్యూరిటీ త్వరగా అయిపోతుంది, సో దట్ సీడ్ ప్రొడక్షన్ ఇస్ ఫార్మ్. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పీడ్ అప్ ద మాల్టింగ్ ప్రాసెస్. చెప్పాను కదా 2 సిస్టర్స్ ఉన్నారు. సో ఇక్కడ మాల్టింగ్ ప్రాసెస్, బ్రూయింగ్ ఇండస్ట్రీ అంటే
ఆల్కహాల్ ఇండస్ట్రీ, రైట్. ఆల్కహాల్ ఇండస్ట్రీని మనం బ్రూయింగ్ ఇండస్ట్రీ అంటాం. సో మాల్టింగ్ ప్రాసెస్ని ఇది క్విక్గా చేస్తుంది. దెన్ ఇట్ ఇంక్రీజెస్ ద లెంత్ ఆఫ్ ద యాక్సిస్, చెప్పాను రైట్. ద లెంత్ ఆఫ్ ద యాక్సిస్ ఇంక్రీజెస్ ద లెంత్ ఆఫ్ గ్రేప్ స్టాక్, గ్రేప్స్ ది స్టాక్ లెంత్ ఏం చేస్తుంది అనమాట, ఈ లెంత్ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. ఎవరు? జిబ్బర్లిక్ యాసిడ్ ఆర్ జిబ్బర్లిన్. ఓకే, ద నెక్స్ట్ ఫంక్షన్, జిబ్బర్లిన్ కాజెస్ ఫ్రూట్స్ లైక్ యాపిల్. యాపిల్ని ఏంటి ప్రాపర్గా ఇలాంగేట్ అయ్యి ప్రాపర్ షేప్ని ఇచ్చేది కూడా ఎవరు? జిబ్బర్లినే. దెన్ డిలే సెనెసెన్స్. సెనెసెన్స్ అంటే ఏజింగ్. ఏజింగ్ ప్రాసెస్ని కూడా డిలే చేసే ఒక హార్మోన్ ఏది? జిబ్బర్లిన్. ప్లాంట్స్లో అంటే ఫ్రూట్స్ అనేవి జల్దీ ఓల్డ్ అవ్వకుండా, ఏజ్ అవ్వకుండా, లీఫ్ అనేది జల్దీ ఓల్డ్ అవ్వకుండా, సో ఆ సెనెసెస్ ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేయడంలో కూడా జిబ్బర్లిన్ యొక్క రోల్ ఉంటుంది. సో స్ప్రేయింగ్ జిబ్బర్లిన్ చూడండి, ఒక పాయింట్ ఇచ్చారు. ఇఫ్ వి స్ప్రే జిబ్బర్లిన్ ఆన్ షుగర్ కేన్ స్టెమ్ మీద మనం ఈ జిబ్బర్లిన్ని బయట నుండి స్ప్రే చేస్తే లెంత్ని ఇంక్రీజ్ చేస్తుంది. స్టెమ్ యొక్క లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. స్టెమ్ యొక్క లెంత్ ఇంక్రీజ్ అయిందంటే ఆబ్వియస్లీ దాని యొక్క ఈల్డ్ ఇంక్రీజ్ అయింది. చూడండి 20 tons per acre. సో జిబ్బర్లిన్ అనేది ఒక వండర్గా వర్క్ చేస్తుంది. మనం ఒకవేళ దీన్ని స్ప్రే చేసినట్టయితే సైజ్ ఇంప్రూవ్ అవ్వడం కానీ, స్టెమ్ ఎలాంగేట్ అవ్వడం కానీ, గ్రేప్స్ పొడుగ్గా ప్రొడ్యూస్ అవ్వడం కానీ, సో వీటి వెనక అంతా కూడా జిబ్బర్లిన్ యొక్క రోల్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ జిబ్బర్లిన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సేమ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను అన్ని హార్మోన్స్ గురించి. రైట్ ద ఫంక్షన్స్ ఆఫ్ సైటోకైనిన్. 5 హార్మోన్స్ ఉంటాయి కదా, ఆ 5 హార్మోన్స్ ఏవి? ఆక్సిన్, జిబ్బర్లిన్, సైటోకైనిన్, ఎథలిన్, ఓకే, అబ్సిసిక్ యాసిడ్. ఆక్సిన్, రైట్, జిబ్బర్లిన్, సైటోకైనిన్, ఎథలిన్, అబ్సిసిక్ యాసిడ్. సో వాటిలో 2 మనం డిస్కస్ చేసాం. ఒకటైతే ముద్దుగా ఉండే కుక్క ఆక్సిన్ గురించి, ఒకటైతే జిబ్బర్లిన్ ఆల్కహాల్ ఫ్యాక్టరీ. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం సైటోకైనిన్. సి నేమ్లోనే ఉంది సైటోకైనిన్. రైట్, సైటోకైనిన్. సో ఇక్కడ మనం దీన్ని ఇలా అర్థం చేసుకుందాం, సెల్ అండ్ కైనిన్ అంటే డివిజన్. సో సైటోకైనిన్ యొక్క అర్థం మనకి ఇక్కడ అర్థమైపోయింది. సైటోకైనిన్ అంటే సైటో మీన్స్ ద సెల్ అనుకుందాం, అండ్ ఇక్కడ కైనిన్ అంటే డివిజన్ కదా. సో సైటోకైనిన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద హార్మోన్ విచ్ ఇస్ హెల్పింగ్ ఇన్ ద సెల్ డివిజన్. అంతే, ఫస్ట్ ఫంక్షన్ ఏమంది అయిపోయింది, రైట్. సో సైటోకైనిన్స్ బేసికలీ సెల్ డివిజన్లో హెల్ప్ అవుతాయి. సో ఈ హార్మోన్ మరి ఎక్కడ? రూట్స్లో ఎక్కువగా ప్రెసెంట్ ఉంటుంది అండ్ షూట్స్లో, రైట్, షూట్ టిప్స్, రూట్ టిప్స్, లీవ్స్, ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైతే ప్లాంట్స్ యొక్క పార్ట్ ఫామ్ అవ్వాలో, డెవలప్ అవ్వాలో, గ్రోత్ అవ్వాలి అంటే దాని వెనక సైటోకైనిన్ ఆర్ అ క్లాస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ దట్ ప్రమోట్స్ సెల్ డివిజన్ ఇన్ రూట్స్ అండ్ షూట్ టిప్. ఓకే, నెక్స్ట్, రైట్, సైటోకైనిన్ అంటే ఈ హార్మోన్ వల్లనే కొత్త లీవ్స్ అనేది ఫార్మ్ అవుతాయి. ఆ లీవ్స్ అంటే కిచెన్ ఆఫ్ ద ప్లాంట్. అంటే అందులో ఏముండాలి? క్లోరోప్లాస్ట్, క్లోరోఫిల్ ఉండాలి. ఓకే, సో ఆ క్లోరోప్లాస్ట్ ఫార్మేషన్కి కూడా దే హెల్ప్ ఇన్ ప్రొడ్యూస్ న్యూ లీవ్స్, క్లోరోప్లాస్ట్ ఇన్ లీవ్స్ అన్నమాట. అలాగే helps in lateral shoot growth and adventitious shoot formation. అంటే ఈ బ్రాంచెస్ ని సైడ్ కి డెవలప్మెంట్ చేయడానికి, ఓన్లీ టాప్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కాదు, సైడ్ కూడా ఓకే బ్రాంచెస్ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే దాని వెనుక సైటోకైనిన్ ఒక రోల్ కూడా ఉంది. సో సైటోకైనిన్, సైటో అనగా సెల్, కైనిన్ అనగా డివిజన్. సైటోకైనిన్ ఇస్ అ హార్మోన్ విచ్ హెల్ప్స్ ఇన్ ది సెల్ డివిజన్. సో ఎక్కడ ప్రెసెంట్ ఉంటుంది? రూట్ అండ్ షూట్ టిప్లో. అలాగే ఇట్ హెల్ప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ అ లీఫ్ అండ్ క్లోరోప్లాస్ట్. ప్లస్ ఇది లాటరల్ బ్రాంచెస్ డెవలప్మెంట్. బ్రాంచెస్ ఇలా ఒక చెట్టుకి డెవలప్ అవ్వాలి అని అంటే దాని వెనుక కూడా సైటోకైనిన్ యొక్క రోల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఓకే, న్యూట్రియన్ మెటబాలిజం హెల్ప్స్ ద డిలే ఆఫ్ లీవ్ సెనెసెన్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది? ప్రీవియస్ స్లైడ్ కదా, లీఫ్ యొక్క సెనెసెన్స్ అంటే ఏజింగ్, రైట్. లీఫ్ త్వరగా వాడిపోకుండా, ఏజ్ అవ్వకుండా, సెనెసెస్ అంటే ఏజింగ్, రైట్. సో ఇది అవ్వకుండా, ఏజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో సైటోకైనెట్ ఏం చేస్తుంది? న్యూట్రియంట్స్ని ఎక్కడికి పంపిస్తుంది? లీఫ్లో పంపిస్తుంది అనమాట. లీఫ్లో పంపించడానికి కూడా సైటోకైనిన్ హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఆ లీఫ్ త్వరగా ఓల్డ్ అవ్వకుండా, ఏజ్ అనేది కనిపించకుండా, రైట్, ఆ ప్రాసెస్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఆల్సో
హెల్ప్స్ ఇన్ ఓవర్కమింగ్ అపికల్ డామినెన్స్. ఓకే, అపికల్ డామినెన్స్ అంటే అపికల్ అంటే టిప్ కదా, అపెక్స్. ఓన్లీ ఒక ప్లాంట్ అనేది ఇలా టిప్లో గ్రో అవ్వకుండా ఇలా సైడ్స్ బ్రాంచెస్ డెవలప్ అవడం కూడా ఇంపార్టెంటే, సైడ్ బ్రాంచెస్. ఓకే, సో సైటోకైనిన్ ఏం చేస్తుంది, అపికల్ డామినెన్స్ని ప్రివెంట్ చేసి, అంటే ఇది చేసి ఏమవుతుంది, లేటరల్ బ్రాంచెస్, సైడ్ లేటరల్ బ్రాంచెస్ని డెవలప్ అవ్వడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, లాటరల్ బ్రాంచెస్ డెవలప్మెంట్లో ఇక్కడ నుండి బ్రాంచెస్ డెవలప్మెంట్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో యూజువలీ అపికల్ డామినెన్స్ అంటే ఓన్లీ ఆ అపెక్స్ అనేది పెరగకుండా ఆ డామినెన్స్ని ఇది ఓవర్కమ్ చేస్తుంది ఎవరు, సైటోకైనిన్. అండ్ ఆల్సో న్యాచురలీ సైటోకైనిన్ సింథసైజ్ ఇన్ ప్లేసెస్ వేర్ ర్యాపిడ్ సెల్ డివిజన్ అక్కర్స్. ఇది తెలుసు, ఎక్కడెక్కడైతే సెల్ డివిజన్ అవ్వాలో అక్కడ యాక్చువల్లీ ఎవరుంటారు, సైటోకైనినే ఉంటుంది. సో సైటోకైనిన్ నుండే కదా సెల్ డివిజన్ అయ్యేది, సో అది ప్రెసెంట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యంగ్ ఫ్రూట్స్, షూట్, బడ్స్, రూట్ టిప్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు సైటోకైనిన్ ఏంటి, సైటో సెల్ కైనిన్ డివిజన్. ఈ హార్మోన్ సెల్ డివిజన్కి హెల్ప్ అయ్యే హార్మోన్ అనమాట. రైట్, నెక్స్ట్ ఇది ఎక్కడ ప్రెసెంట్ ఉంటుంది, ఎక్కడెక్కడ సెల్ డివిజన్ అవ్వాలో ప్రతి ఒక్క దగ్గర సైటోకైనిన్, ఎస్పెషలీ రూట్ టిప్స్ అవ్వచ్చు, షూట్ టిప్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, లీవ్స్ అవ్వచ్చు. లీఫ్లో క్లోరోప్లాస్ట్, కొత్త లీవ్స్ ఫామ్ అవడం, క్లోరోప్లాస్ట్ ఫామ్ అవడం మన సైటోకైనిన్ ప్రెసెంట్ ఉంటుంది. సైటోకైనిన్ ఏం చేస్తుంది, లీఫ్ యొక్క ఏజింగ్ ప్రాసెస్ని కూడా స్టాప్ చేస్తుంది అనమాట, దాన్ని సెనెసెస్ అంటాం. ఓకే, అండ్ ఆల్సో అపికల్ డామినెన్స్ని కొంచెం ప్రివెంట్ చేసి ఇది ఏం చేస్తుంది, లాటరల్ బ్రాంచెస్ని డెవలప్ అవ్వడం, డెవలప్మెంట్లో కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎథిలిన్. ఓకే, మెయిన్ ఎథిలిన్ గురించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ద హార్మోన్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అ గ్యాషియస్ ఫామ్. 5 హార్మోన్స్ ఉన్నాయి, 5 హార్మోన్స్ ఉన్నాయి కదా. సో 5 ఫైటో హార్మోన్స్లో ద ఓన్లీ అండ్ ఓన్లీ గ్యాస్ ఫామ్లో రిలీజ్ అయ్యే ఒక హార్మోన్ ఏదైతే ఉందో దాట్ ఈజ్ ఎథిలిన్. ఓకే, అది మనం గుర్తుంచుకోవాలి, వోలటైల్. రైట్, సో దీని యొక్క ఫంక్షన్స్, ఇది కూడా ప్లాంట్ గ్రోత్ హార్మోన్. రైట్, దీన్ని సమ్ టైమ్స్ మనం ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్ అని కూడా అంటాం. ఇన్హిబిటర్ అంటే దీనివల్ల ప్లాంట్ యొక్క గ్రోత్ కూడా కొన్నిసార్లు ఏమవుతుంది, ఇన్హిబిట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో కొన్ని పాయింట్స్ ఇన్హిబిటర్లో కూడా ఉంటాయి. రైట్, దీన్ని కొన్ని పాయింట్స్ ఎలా అర్థం చేసుకుందాం అని అంటే ఫస్ట్ 3 పాయింట్స్ అయితే ఇలా ఇమాజిన్ చేసుకుందాం. మనము ఒక సీడ్ని సాయిల్లో, ఓకే, ఒక సీడ్ని సాయిల్లో వేసాం. రైట్, ఇప్పుడు ఈ సీడ్ అనేది జర్మినేట్ అవ్వాలి, అంటే ఆ భూమి నుండి ఇది పైకి రావాలి అండ్ సాప్లింగ్లో అయితే జర్మినేట్ అవ్వాలి, ఒక చిన్న బేబీ ప్లాంట్ అయితే బయటికి ప్రొడ్యూస్ చేయాలి. అయితే ఈ యొక్క సీడ్కి అడ్డము ఒక పెద్ద రాక్ ఉంది, ఒక స్టోన్ ఉంది. ఓకే, సో ఈ సీడ్కి అడ్డం ఏముంది, ఒక రాక్ ఉంది లేదా ఒక స్టోన్ ఉంది అనమాట. దాని కింద ఈ సీడ్ అనేది, ఓకే, మనం సీడ్ వేసినప్పుడు రాక్ ఉండకపోవచ్చు, తర్వాత మేబీ ఏదైనా ప్రాసెస్ వల్లనో, సాయిల్ ఎరేషన్ వల్లనో, లేదా ఒక చిన్న రాయి ముక్క దాని ముందుకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ సీడ్ ఏం చేస్తుంది, ఇదైతే జర్మినేట్ అవ్వాలి. సో పాయింట్స్ ఇలా గుర్తుంచుకుందాం. ఈ సీడ్ అనేది, ఓకే, రెడ్లో తీసుకుందాం. ఈ సీడ్ అనేది బయటికి రావాలి అని అంటే ఇది ఫస్ట్ హారిజాంటలీ ఇలా గ్రో అవుతుంది అనమాట. హారిజాంటలీ గ్రో అంటే మనకు తెలుసు కదా. ఓకే, సో సీడ్ అనేది చూడండి ఎలా గ్రో అవుతుందో, హారిజాంటలీ గ్రో అవుతుంది, ప్లస్ దాని యొక్క యాక్సిస్ అనేది థిక్ అవుతుంది అనమాట. ఓకే, స్వెల్లింగ్ ఆఫ్ యాక్సిస్, ఇది ఫస్ట్ హారిజాంటలీ గ్రో అయింది, ఈ యాక్సిస్ ఏది ఉందో దాని యాక్సిస్ కూడా ఏమైంది, థిక్ అయింది అనమాట. ఓకే, రైట్, యాక్సిస్ ద టిప్ ఇక్కడ చేద్దాం. రైట్, ఇక్కడ చేద్దాం. రైట్, అండ్ తర్వాత థిక్ అయిన తర్వాత, స్వెల్ అయిన తర్వాత ఇక్కడ నుండి ఒక హుక్ లాంటిది అయితే బయటికి వస్తుంది. హుక్ లాగా ఇది బయటికి ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో మొత్తానికి ఈ సీడ్ అనేది చూడండి ఎలా జర్మినేట్ ప్రాసెస్లో అయితే అవుతుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక సీడ్ ఉంది, సీడ్ పైన ఒక రాయి అయితే ఉంది చిన్నగా, సో ఆ సీడ్ పైకి రావట్లేదు, సో ఆ సీడ్ అయితే జర్మినేట్ అవ్వాలి అట్ ఎనీ కాస్ట్. సో అదేం చేస్తుంది, ఫస్ట్ హారిజాంటలీ ఇలా గ్రో అవుతుంది, తర్వాత
అక్కడ పాయింట్ యాక్సిస్ దగ్గర అయితే కొంచెం లావుగా స్వెల్లింగ్ అవుతుంది, ఎక్కడి నుంచి అయితే బయటికి రావాలనుకుంటుందో. అండ్ దెన్ ఆ అపికల్ హుక్ అనేది ఇలా బయటకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ 3 ఫంక్షన్స్ ఇక్కడే ఉన్నాయి. ఇథిలిన్ ఇస్ అ సింపుల్ గ్యాషియస్ ప్లాంట్. ఇదైతే చెప్పాను నేను, గ్యాషియస్ ప్లాంట్ హార్మోన్. Ethylene affects horizontal growth of seedlings. Okay, so horizontal growth of seedlings, swelling of axis swell అయింది, apical hook formation, ఇలా హుక్ ఫార్మేషన్ అవుతుంది వేటిల్లో, డైకాట్ సీడ్స్ లో. ఓకే, డైకాట్ సీడ్స్ లో ఇది మనం చూడొచ్చు. హారిజాంటల్ గ్రోత్, ఓకే, స్వెల్లింగ్ ఆఫ్ యాక్సిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అపికల్ హుక్ ఫార్మేషన్. ఇక్కడ దాకా అయిందా? నెక్స్ట్, ఈ ఇథిలిన్ వల్లనే ఈ ఫ్రూట్ అనేది రైపన్ అయ్యేది. వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్లో ఇదే హెల్ప్ అవుతుందన్నమాట. అంటే ఒక ఫ్రూటు పండుగా మారుతుంది అని అంటే దాని వెనుక ఇథిలిన్ ప్రెసెంట్ ఉంటుంది. ఓకే, ఇథిలినే కారణం. సో ఒక ఫ్రూట్ అయితే రైప్ అవుతుంది అని అంటే, పచ్చిగా ఉన్న ఫ్రూట్ పండుగా మారుతుంది అంటే ఇథిలిన్. ఫిక్స్ దిస్ ఇన్ అ మైండ్. ఓకే, సో రైపనింగ్ ప్రాసెస్లో హెల్ప్ అయ్యేది ఇథిలిన్. ఇస్ ఇట్ క్లియర్? అలాగే ఒక పండు రైప్ అవుతుంది అని అంటే, పండుగ అయిపోయింది అని అంటే కొద్ది రోజుల తర్వాత అది ఏమవుతుంది, ఏజ్ ఓల్డ్గా మారిపోతుంది, చెడిపోయే ఒక స్టేజ్కి వెళ్ళిపోతుంది, చెడిపోతుంది కూడా. సో ఏజింగ్ని ఒక చెట్టుకి లేదా ఒక దీనికి ఏజ్ అవుతుంది అని అంటే, ఒక లీఫ్కి ఏజ్ అవుతుంది, ఒక ఫ్రూట్కి ఏజ్ అవుతుంది అంటే దాని వెనుక కారణం కూడా ఇథిలిన్. ఇథిలిన్ ప్రమోట్స్ సెనసెన్స్. ఓకే, రైట్. యాప్సిసిన్ అంటే ఫాలింగ్ డౌన్ ఆఫ్ ద లీవ్స్, ఒక ఓల్డ్ అయిన లీవ్స్ రాలిపోతాయి, రైట్, అండ్ ఫ్లవర్స్ రాలిపోతాయి. సో ఇవన్నీ ఓల్డ్ లీవ్స్ ఆర్ ఫ్లవర్స్ ఇవన్నీ రాలిపోతున్నాయి అంటే దాని వెనుక ఎథిలిన్. సో ఏజింగ్లో డెత్ అవుతుంది, ఏజింగ్లో. ఓకే, ఎథిలిన్ అండ్ ఆల్సో యాప్సిషన్, ఫాలింగ్ డౌన్, రైట్, ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్, ఆల్సో ఎథిలిన్. ఎథిలిన్ హెల్ప్స్ ఇన్ ఫ్రూట్ రైపనింగ్, రైట్. సో గ్రీన్ కలర్ ఉన్నది రెడ్ కలర్గా అయింది అని అంటే దాని వెనుక ఎథిలిన్ అనే హార్మోన్ ప్రెసెంట్ ఉంటుంది. ఓకే, సో ఒక పండు రైప్ అవుతుంది అని అంటే, ఒక ఫ్రూట్ రైప్ అవుతుంది అని అంటే, సో అక్కడ రెస్పిరేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో రెస్పిరేషన్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టు రిలీజ్ ఎనర్జీ, రైట్. సో ఈ రెస్పిరేషన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం రెస్పిరేటరీ క్లైమాటిక్ అనొచ్చు, లేదా రెస్పిరేటరీ క్లైమాక్స్ అని కూడా ఇచ్చారనమాట, రైట్. దెన్ ఈ ఎథిలిన్ వల్ల సీడ్ అండ్ బడ్ డార్మెన్సీ. ఓకే, ఏ సీడ్ అయితే ఇప్పుడు దాకా జర్మినేట్ అవ్వలేదో ఆ సీడ్ కూడా జర్మినేట్ అవ్వడానికి కారణం ఎథిలిన్. అలాగే పీనట్ సీడ్స్లో జర్మినేషన్కి హెల్ప్ చేస్తుంది. పొటాటో స్ప్రౌటింగ్ అంటే ఆ పొటాటో ఉంటుంది కదా, పొటాటో మీద మీరు ఇలా చూసుంటారు, ఇలా చిన్న చిన్నవి బడ్స్ అనేవి బయటకు వచ్చుంటాయి. సో ఆ స్ప్రౌట్ అవడం కోసం కూడా ఎథిలిన్ అనేదే కారణం. అలాగే ఇన్ వాటర్ ప్లాంట్స్లో, రైట్, ఇంటర్నోడ్స్ లెంత్ పెరగడం కూడా, పెటియోల్ ఫార్మేషన్లో కూడా, రైట్, ఎథిలిన్ అనేది హెల్ప్ అవుతుంది అండ్ హెల్ప్స్ ఇన్ హెయిర్ అండ్ రూట్ గ్రోత్ ఫార్మేషన్. ఓకే, సో మెయిన్ ఎథిలిన్ ఫంక్షన్స్ చూడండి ఎలా గుర్తుంచుకోవాలి. ఎథిలిన్ ఒకటే ఒక హార్మోన్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అ గ్యాషియస్ ఫార్మ్. దెన్ ఎథిలిన్ మెయిన్లీ హెల్ప్ అవుతుంది ఏ దాంట్లో? ఫ్రూట్స్ని రైపన్ చేయడంలో. ఓకే, సెనసెన్స్ అంటే ఏజింగ్ అవుతుంది అంటే కూడా ఎథిలినే. లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ రాలిపోతున్నాయి అంటే దాని వెనుక కూడా ఎథిలినే. ఓకే, అండ్ దెన్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఒక సీడ్ ఉంది కదా, ఆ డైకాట్ సీడ్, దాని వెనుక ఒక చిన్న రాయి ఉంది, దాని వెనుక కాదు దాని పైన. సో ఆ సీడ్ బయటికి రావాలి, జర్మినేట్ అవ్వాలి. సో అదేమవుతుంది? ఫస్ట్ హారిజాంటల్ గ్రోత్ అవుతుంది, యాక్సిస్ స్వెల్ అవుతుంది, ప్లస్ హుక్ లాంటిది బయటకు వస్తుంది. సో 3 ఫంక్షన్స్. అది కూడా ఇది యాక్చువల్గా నీట్ క్వశ్చన్ కూడా మై డియర్ స్టూడెంట్స్. సో ఆ 3 మనం గుర్తుంచుకోవాలి, రైట్. దెన్ రెస్పిరేషన్ ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా రైపనింగ్ అవ్వాలి అని అంటే సో దాన్ని రెస్పిరేషన్ క్లైమాటిక్ లేదా క్లైమాక్స్ అని అంటాం. సో ఆల్ దీస్ ఆర్ సమ్ ఫంక్షన్స్ ఆఫ్ వాట్? ఎథిలిన్. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అ షార్ట్ నోట్ ఆన్ సీడ్ డార్మెన్సీ. ఓకే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈస్ డార్మెన్సీ. ఓకే, ఇప్పుడు సీడ్స్ చూడండి, సీడ్లో ఎంబ్రియో ఉంటుంది, బేబీ ప్లాంట్ ఉంటుంది కదా, ఎంబ్రియో ఉంటుంది. ఆ సీడ్కి ప్రాపర్ కండిషన్స్ దొరికే వరకు అది జర్మినేట్ అవ్వదు. ఓకేనా, సీడ్స్ ఎన్నో ఉన్నాయి, ఆ సీడ్లో ఎంబ్రియో ఉంది. ఆ సీడ్ని మనం సాయిల్లో వేసినప్పుడు ఆ సాయిల్ నుండో అలాగే
బయట ఉండే ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ అన్నీ ఫేవరేబుల్ ఉంటే మాత్రం ఆ సీడ్ నుండి ఆ ఎంబ్రియో నుండి బేబీ ప్లాంట్ అయితే బయటకు వస్తుంది. అయితే ఈ టైం ఉంది కదా, ఎప్పుడు వరకైతే అది జర్మినేట్ అవ్వట్లేదో ఆ టైంనే మనం సీడ్ డార్మెన్సీ అని అంటాం, డార్మినెంట్ స్టేజ్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ అ ఇన్అబిలిటీ ఆర్ ద డిలే ఆఫ్ సీడ్ టు జర్మినేట్. సీడ్ ఏమవుతుంది, జర్మినేట్ అవ్వట్లేదు లేదా గ్రో అవ్వట్లేదు. దీన్ని మనం సీడ్ డార్మెన్సీ అంటాం. ఓకే, సమ్ టైమ్స్ సీడ్కి అన్ని కండిషన్స్ అయితే మనం ఇస్తున్నాం, అయినా కూడా అది జర్మినేట్ అవ్వట్లేదు. ఓకే, సో కొన్ని కారణాలు ఉంటాయి అనమాట, రీజన్స్ ఉంటాయి. సో ఏదైతే ఏముంది, సీడ్ డార్మెన్సీ అంటే సీడ్ అయితే జర్మినేట్ అవ్వాలి, అయితే సీడ్ జర్మినేట్ అవ్వట్లేదు, డిలే అవుతుంది, రైట్. సో ఆ ప్రాసెస్ని మనం సీడ్ డార్మెన్సీ అని అంటాం. సో దీని వెనుక కారణాలు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చేమో, మేబీ దానికి వాటర్ సరిగా దొరకలేదేమో, మేబీ దానికి కావాల్సిన రైట్ ఏంటి టెంపరేచరో లేదా న్యూట్రియంట్స్ ఏం కావాలో సాయిల్ నుండి అది అవైలబుల్గా లేదేమో, రైట్. ఆర్ మేబీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు, ఆ సీడ్లో ఉండే ఎంజైమ్ యాక్టివిటీ ఉండొచ్చు. ఓకే, సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి కూడా అది జర్మినేట్ అనేది అవ్వదనమాట, రైట్. సో ఇంకొక రీజన్ ఉంది, సీడ్ పైన ఒక హార్డ్ కోట్ ఉంటుంది కదా. ఇప్పుడు సీడ్ జర్మినేట్ అవ్వాలి, సీడ్ బేసికలీ ఒక హార్డ్ కోట్తో ప్రొటెక్టెడ్గా ఉంటుందన్నమాట. సో ఒక సీడ్ పైన హార్డ్ కోట్ ఏదైతే ఉందో, ఈ హార్డ్ కోట్ వల్ల కూడా రైట్, ఈ హార్డ్ కోట్ వల్ల కూడా వాటర్ అనేది సీడ్లో ఎంటర్ అవ్వట్లేదు, రైట్. లేదా ఆక్సిజన్ అనేది, వాటర్ ఎంటర్ అవ్వట్లేదు, ఆక్సిజన్ ఎంటర్ అవ్వట్లేదు. సో ఇవి రెండు ఎంటర్ అవ్వకపోతే సీడ్ అనేది జర్మినేట్ అవ్వదు. సో దీని వెనుక కారణం ఏంటి, హార్డ్ సీడ్ కోట్. ఓకే, సో సీడ్ జర్మినేట్ అవ్వట్లేదంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వాట్ ఇస్ ద ఫస్ట్ reason? Okay, dormancy may be due to hard seed coat which prevents the uptake of water or oxygen. ఇవి రెండు వెళ్ళట్లేదనంటే ఆ dormancy అనేది రైట్, వాట్ ఈస్ దట్, జర్మినేషన్ అనేది అవ్వదు. అలాగే కొన్ని సీడ్స్, టమాటోస్ ఇలాంటి వాటిల్లో ఒక కెమికల్ ఉంటుందన్నమాట, రైట్, లైకోపేన్. ఈ కెమికల్ వల్ల కూడా సీడ్ జర్మినేషన్ అనేది కొంచెం డిలేగా అవుతుంది, ఇట్ ఇన్హిబిట్స్. ఈ కెమికల్ వల్ల ఈ సీడ్ జర్మినేషన్ అవ్వదు. అలాగే కొన్ని స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్లో, పాలీగానమ్, కొన్ని గ్రాసెస్ వెరైటీస్లో కూడా రైట్ ఈ సీడ్స్ అనేవి త్వరగా జర్మినేట్ అవ్వవు, కొన్ని మంత్స్ అవుతాయి. ఇవి జర్మినేట్ ఎప్పుడు అవుతాయంటే దీనికి ప్రాపర్ లో టెంపరేచర్ అండ్ మాయిస్ట్ కండిషన్స్ ఉంటే మాత్రం. గుర్తుంచుకోండి, రైట్, మనం ఎలా కంఫర్ట్గా ఉండాలని చూసుకుంటామో, ఫేవరబుల్ కండిషన్స్ ఉండాలని చూసుకుంటామో, మన ఫ్రెండ్స్ కూడా మనకు ఫేవర్గా ఉండే వాళ్ళని మనం ఎలా ఎంచుకుంటామో, అలాగే సీడ్స్ అనేవి కూడా ఫేవరబుల్ కండిషన్స్లో మాత్రమే అవి జర్మినేట్ అవుతాయి. సో కొన్ని సీడ్స్కి మాయిస్ట్ కండిషన్ కావాలి, వెచ్చగా కావాలి, కొందరికి కొన్ని సీడ్స్కి చల్లదనం కావాలి. ఓకే, సో కొన్ని సీడ్స్కి ఏంటి, ఆల్వేస్ మాయిస్ట్ అంటే వెట్, మాయిశ్చర్ కంటెంట్ కావాలి. మాయిశ్చర్ కంటెంట్ కావాల్సిన సీడ్స్ ఉండొచ్చు, వెట్ కండిషన్ లేదా ఏమంటారు చిల్డ్ కండిషన్ కావాల్సిన సీడ్స్ ఉండొచ్చు, లేదా వాట్ ఇస్ దట్ వార్మ్ కండిషన్స్ కావాల్సిన సీడ్స్ ఉండొచ్చు. సో ఆ ఒక్క కండిషన్స్ని మనం ప్రొవైడ్ చేసినప్పుడే ఆ సీడ్స్ అనేవి జర్మినేట్ అవుతాయి అన్నమాట. సో ద డార్మెన్సీ ఆఫ్ సచ్ సీడ్స్ కెన్ బి లిఫ్టెడ్ బై స్ట్రాటిఫికేషన్, రైట్. స్ట్రాటిఫికేషన్ అనగా ప్రీ చిల్లింగ్ ట్రీట్మెంట్. సీడ్స్ని మనం పాతి పెట్టేకి ముందు రైట్ ఒక ట్రీట్మెంట్కి అయితే గురి చేస్తాం, అంటే ఒక చిల్డ్ కండిషన్స్లో పెట్టేస్తాం అనమాట, చల్లగా ఉండే కండిషన్స్లో మనం పెడతాం. అప్పుడు ఆ ఒక సూటేబుల్ టెంపరేచర్లో, ఆ ఒక సూటేబుల్ ఎన్వైరన్మెంట్లో ఆ సీడ్స్ అనేవి జర్మినేట్ అవుతాయి. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మనం సాయిల్లో వేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని మనం స్ట్రాటిఫికేషన్ అంటాం. ఓకే, స్ట్రాటిఫికేషన్ ఇస్ అ ట్రీట్మెంట్. ఇక్కడ మనం సీడ్స్ని వాటికి తగినట్టుగా ట్రీట్మెంట్ అయితే ఇస్తాం. చిల్డ్ ట్రీట్మెంట్, ప్రీ చిల్డ్ ముందుగానే చేస్తాం. ఓకే, చిల్డ్ ట్రీట్మెంట్ తర్వాత దాన్ని మనం సాయిల్లో వేయడం జరుగుతుంది. లేదా మాయిస్ట్ కండిషన్ కావాలి అంటే మాయిస్ట్ శాండ్లో కవర్ చేసి పెడతాం అనమాట. సాయిల్స్ని మాయిశ్చర్ ఉన్న ఒక సాయిల్ శాండ్తో కవర్ చేసి పెడతాం. అలాగే పీట్ని వేస్తాం. ఓకే, పీట్ అంటే మనకు తెలుసు కదా, పార్షియలీ డైజెస్టెడ్ ఆర్ పార్షియలీ వాట్ ఈస్ దట్ డీకంపోజ్డ్ ప్లాంట్ యొక్క వేస్ట్ని అయితే మనం పీట్ అంటాం. ఓకే, సో ఈ డ్యూరింగ్ ద వింటర్ సీజన్ ఈజ్ కాల్డ్ స్ట్రాటిఫికేషన్. సో ఈ కండిషన్స్ని ప్రొవైడ్ చేయడమే స్ట్రాటిఫికేషన్ అంటాం. మూవింగ్ టు ద లాస్ట్ వన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్స్ చూడండి, బిట్స్ అనమాట. సో ఇప్పుడు దాకైతే మీరు నాతో పాటు ప్రతి ఒక్క ఫంక్షన్ అయితే మనం డిస్కస్ చేసాం. ఒక క్వశ్చన్ ఇవ్వలేదు, ఏదంటే యాబ్సిసిక్ యాసిడ్. యాబ్సిసిక్ యాసిడ్ యాక్చువల్గా ఒక ప్లాంట్ ఇన్హిబిటర్గా
మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. ప్లాంట్ యొక్క గ్రోత్‌ని అది యాక్చువల్‌గా ఇన్హిబిట్ చేస్తుందనమాట. అంటే డెవలప్‌మెంట్‌లో హెల్ప్ చేయట్లేదు. దాంట్లో అబ్సిసిక్ యాసిడ్ అయితే ఉంటుంది. అయితే దాని గురించి అడగలేదు. బట్ ఇక్కడ సమ్ క్వెషన్స్ ఇచ్చారు. మనం చూద్దాం. దీని ఆన్సర్స్ చూద్దాం. నాతో పాటు మీరు కూడా ఈ ఆన్సర్స్‌ని ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ క్వెషన్, ఇండ్యూస్ రూటింగ్ ఇన్ అ ట్విగ్ అనగా ఒక చిన్న స్టెమ్. ఓకే. సో స్టెమ్లో రూటింగ్ అవుతుంది. సో ఫస్ట్ ఏది? ఆక్సిన్. గుర్తుందా? ఆక్సిన్ అనేది ఒక డాగ్ అండ్ అది ఒక టమాటో స్టెమ్ని తీసుకొస్తుంది. ఆ స్టెమ్ని పాతి పెట్టినప్పుడు స్టెమ్ నుండి రూట్స్ డెవలప్ అవుతాయి. సో రూట్స్ డెవలప్ అవుతున్నాయి అని అంటే దాని వెనక ఏ హార్మోన్ ఉంది? ఆక్సిన్. ఒకవేళ మీరు ఇది కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మీరు నా క్లాస్‌ని బాగా అర్థమవుతుంది అని మీకంతా ప్రిపరేషన్ కూడా మీరు చక్కగా చేశారని అండ్ మిమ్మల్ని మీరే షబ్బాష్ అనుకోవచ్చు. ఓకే. వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్. నెక్స్ట్ వన్, క్విక్లీ రైపన్ అ ఫ్రూట్. ఓకే. రైపన్ ఒక పండు ఏమంటారు మాగిపోతుందో ఓకే రైప్‌గా అవుతుంది. రైట్. కచ్చా ఫ్రూట్ బికమ్స్ పక్కా ఫ్రూట్. ఓకే. సో దాని వెనక ఉండే హార్మోన్ ఏది? ఎథిలిన్. వెరీ గుడ్. డిలే లీఫ్ సెనసెస్. లీఫ్ అనేది ఓకే త్వరగా ఓల్డ్ అవ్వట్లేదు అని అంటే దీని వెనుక ఉండేది సైటోకైనిన్. నెక్స్ట్, ఇండ్యూస్ గ్రోత్ ఇన్ యాక్సిలరీ బడ్స్. యాక్సిలరీ బడ్స్తో ఓకే గ్రోత్ ఇండ్యూస్ చేస్తుంది అనమాట. యాక్సిలరీ బడ్స్, నాట్ ద టిప్ బడ్స్. ఐ థింక్ యాక్సిలరీ బడ్స్ని ఇండ్యూస్ చేసే ఒక హార్మోన్ ఏది? Hormone induce the growth in the lateral buds or the axillary buds. Okay, I think it should be ఓకే. ఇది పెండింగ్ పెడదాం. ఓకే. నేను కూడా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. బోల్ట్ రోజర్ ప్లాంట్. బోల్టింగ్ అని అంటే జిబ్బర్లిన్ వస్తుంది. జిబ్బర్లిక్ యాసిడ్ ఇండ్యూస్ ఇమిడియట్ స్టొమాటల్ క్లోజర్ అండ్ లీవ్స్. స్టొమాటల్ క్లోజర్ ఓపెనింగ్. ఓకే. సో ఇవన్నిట్లో కూడా ఐ థింక్ ఏది మన జిబర్లిక్ యాసిడ్ ఓవర్కమ్ అపికల్ డామినెన్స్ అనేది ప్రివెంట్ చేసి lateral buds ని branches ని హెల్ప్ అవుతుంది అంటే దట్ ఈస్ ఆల్సో అ సైటోకైనిన్. కిల్ డైకోటిలిడన్ వీడ్స్. అన్వాటర్డ్ ప్లాంట్స్ ని వీడ్స్ ని కిల్ చేస్తుందంటే దట్ ఈస్ ఆక్సిన్. సో దీని యొక్క ఆన్సర్ అయితే మనం చూద్దాం. ఓకే. వాట్ ఇస్ దిస్? yes cytokinin correct. Delay induce growth in auxiliary buds. Okay, fourth one also is a cytokinin. Gibberellin correct. Abscisic acid ఇక్కడ చూడండి. What is that? Induce immediate stomatal closure in leaves. ఈ ఒక పాయింట్ అయితే మనకి ఇక్కడ సెషన్లో లేదు. బట్ లీవ్స్ ఐ మీన్ స్టొమాటా ఇమీడియట్గా క్లోజ్ అవుతున్నాయి అంటే దీని వెనుక ఉండేది అబ్సిసిక్ యాసిడ్. ఓకే. అండ్ దెన్ overcome apical dominance అయితే cytokinin correct. and 24D right. ఆక్సిన్. సో ఇక్కడ ఒకసారి మనం ఆన్సర్స్ అయితే రాసుకుందాం క్విక్గా. మనం కరెక్టే డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఆక్సిన్, క్విక్లీ రైపన్ అ ఫ్రూట్, ఇథలిన్. ఓకే. అండ్ డిలే లీవ్ సెనసెన్స్, సైటోకైనిన్. ఓకే. దెన్ ఇండ్యూస్ గ్రోత్ ఇన్ యాక్సిలరీ బడ్, ఇది కూడా సైటోకైనిన్. రైట్. రోజెట్ అంటే జిబ్బర్లిన్. ఓకే. ఇక్కడ అబ్సిసిక్ యాసిడ్ overcome apical dominance. Okay, so cytokinin again, and this is auxin. Okay, so with this, my dear students, we have completed okay auxin, ethylene, cyto, gibberellin, abscisic. Okay, right. So with this, dear student, today we have completed the plant growth and development ki sambandhinchina 4 marks question.
సో దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు మన యాప్లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ అవర్ యాప్. అండ్ ఆల్సో ఆ యాప్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మెటీరియల్ ప్లస్ మాక్ టెస్ట్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ప్లీజ్ డూ అవైల్ దాట్. అండ్ ఈ ఒక్క ప్రిపరేషన్లో మీరు మాతో పాటు ఉన్నారు అని నమ్ముతున్నాను. అలాగే ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ మై డియర్. అండ్ ఎనీ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఓకే, అండ్ ఈ ఒక ప్రిపరేషన్ని లెట్ us మేక్ అ బ్యూటిఫుల్ వన్. సో నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం, రైట్, విత్ సమ్ అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మై డియర్. Till then, eat healthy, stay healthy, take care. Bye bye, dear students.